హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బీనస్కాయ కర్రీ అనమాట. సింపుల్‌గా చాలా టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీనస్కాయ కర్రీ అందరూ రకరకాలుగా చేసుకుంటుంటారు. కానీ నా స్టైల్‌లో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అది ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ఒక బీనస్కాయలొచ్చేసి సన్నగా కట్ చేసుకొని, ఉప్పు, పసుపు వేసి మంచిగా ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక బాణాట్లు పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని, పోపు గింజలు, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5, 6 సన్నగా ఒక్క ముక్క కట్ చేసి వేసుకొని, ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకొని, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, దాంట్లోనే ఒక 2 టమోటాలు సన్నగా కూడా కట్ చేసి వేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా మెత్తగా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత దానికి తగ్గ కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి ఏవైతే బీనస్కాయలు ఉన్నాయో ఆ బీనస్కాయలు కూడా వేసేసుకొని సన్న మంట పెట్టేసి అలా ఉడికిద్దాం. ఒక అర్ధ గ్లాస్ వాటర్ అయితే కూడా వేసుకున్నాను. వాటర్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి అలా వదిలేసాను అనమాట. ఎందుకంటే నేను చింతపండు వేయలేదు దీంట్లో, టమోటాలు వేసాం కాబట్టి బీన్స్‌కాకి ఎక్కువ పులుపు పట్టదు. అందుకని టమోటాలతోనే సరిపెట్టాను. ఆ తర్వాత ఒక చిన్న కప్పు నిండా పల్లీలు తీసుకొని మంచిగా ఫ్రై చేసి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 2, 3 వెల్లుల్లిపాయలు వేసి ఇలా ముక్క దంచుకొని ఆ పొడి కూడా వేసేసుకొని కలుపుకొని కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉడకనిచ్చి కట్టేసామంటే చాలా బాగుంటుంది. రైస్‌లో కానీ, చపాతీలో కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఎవ్వరు మిస్ అవ్వకండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! ఫాలో